నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గ్రేటర్ హైదరాబాద్లో కొనసాగుతున్న పోలింగ్, ఓట్లేసేందుకు తరలి వస్తున్న ఓటర్లు. జీహెచ్ఎంసీలో ఓట్లు వేస్తున్న ప్రముఖులు, కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగం. పోలింగ్ ప్రశాంతంగా సాగేలా పటిష్ట బందోబస్తు, సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాల మోహరింపు. సాయంత్రం 6 వరకు జరగనున్న పోలింగ్, కరోనా బాధితులకు 5 గంటల నుంచి అవకాశం. ఎమ్మెల్యే నోముల నరసింహయ్య మృతి పట్ల ప్రముఖుల సంతాపం, ప్రజలకు చేసిన సేవలను కొనియాడిన సీఎం సహా నేతలు. జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉప్పర్పల్లి వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలోని ఉప్పర్పల్లి పోలింగ్ కేంద్రం వద్ద మనం ఉన్నాం. ఇక్కడ ఉప్పర్పల్లిలోని అమర్ ఇంటర్నేషనల్ స్కూల్ పోలింగ్ కేంద్రం. ఇక్కడ ఈ ప్రాంతంలో 7 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ స్కూల్లో దాదాపు 5,000 మంది ఓటర్లు కూడా ఉన్నారు. ఒక్కొక్కరు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలో మొత్తం 56 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 56 పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడెక్కడ పోలింగ్ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ మొత్తం ఓటర్లు దాదాపు 47,240 మంది దాకా ఓటర్లు ఉన్నారు. ఈ రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలో 60 డివిజన్ కిందికి వస్తుంది. ఇది 60 డివిజన్లో 47,240 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు ఉన్నారు 24,489 మంది ఉండగా, మహిళలు 22,750 మంది ఉన్నారు. ఒకరు ఇతరుల ఓటర్లు ఉన్నారు. అయితే కాస్త మందకోడిగానే పోలింగ్ ప్రారంభమైందని చెప్పొచ్చు. ఎందుకంటే కాసేపటి క్రితం కొంతమంది ఓటర్లు ఇక్కడ ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఓటర్ల సంఖ్య తక్కువగానే ఉంది. క్రమంగా ఓటర్లు వస్తారని చెప్పి కూడా ఇక్కడ అధికారులు భావిస్తున్నారు. అయితే ఒక్కొక్కరుగా వస్తున్న ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్న ఒక్కొక్కరిని అధికారులు లోపలికి పంపిస్తున్నారు. పోలీసుల ముందే బయట వాళ్ళందరినీ కూడా తనిఖీ చేసి పంపిస్తున్నారు. మొబైల్ ఉన్నా కూడా లోపలికి అనుమతించడం లేదు. అంతేకాకుండా ఓటరు గుర్తింపు కార్డు లేదా ఇతర ధృవీకరణ పత్రాలు, ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన ప్రకారం ఇతర ధృవీకరణ పత్రాలు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. మొత్తం ఈ రాజేంద్రనగర్ డివిజన్కు 6 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ తరపున ప్రధాన పార్టీల నుంచి 4 అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2 స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే ఈ కాసేపటి క్రితమే ఇదే పోలింగ్ కేంద్రానికి వచ్చి చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ తన కుటుంబంతో వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని వెళ్ళిపోయారు. అయితే ఈ సందర్భంగా పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి, తమ విలువైన ఓటును వేయాలని చెప్పి కూడా చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ సందేశం ఇచ్చి వెళ్ళారు. ఈ క్రమంగా ఇక్కడ దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే పోస్టల్ బ్యాలెట్ ద్వారా అందరూ కూడా ఓటు హక్కు వినియోగించారు. అయితే కొంతమంది వృద్ధులకు తగిన సందర్భాలకు తగిన విధంగా కూడా ఏర్పాటు చేశారు. వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవచ్చు అని చెప్పి ముందే అవకాశం ఇచ్చింది. అయితే ఆ అవకాశం వినియోగించుకుని వృద్ధులు, కొంతమంది దివ్యాంగులు కూడా ఇక్కడ పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. వారి కోసం ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. వీల్ చైర్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వాళ్ళని తీసుకెళ్లడానికి తగిన విధంగా కూడా సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా కూడా ఇక్కడ పోలింగ్ కొనసాగుతుంది. ఎందుకంటే ఇక్కడ జీహెచ్ఎంసీకి సంబంధించిన సిబ్బంది కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళు శానిటైజ్ చేసుకొని తర్వాతనే లోపలికి పంపిస్తున్నారు. బయట కూడా ఒక్కొక్క ఓటరుకు మధ్య 3 ఫీట్ల దూరం ఉండే విధంగా కూడా సర్కిల్ ఏర్పాటు చేశారు. ఆ సర్కిల్లో ఓటర్లు నిలబడాలని చెప్పి కూడా అక్కడ పోలీసులు బయట సూచిస్తున్నారు. ఆ విధంగా కూడా ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా అందరినీ లోపలికి పంపించండి, ఒక్కొక్కరుగా పంపిస్తున్నారు. దీనికి సంబంధించి అభ్యర్థుల తరపున ఏజెంట్లు కూడా అన్ని పోలింగ్ కేంద్రాల్లో వాళ్ళకు కూడా కోవిడ్ నిబంధనల అనుగుణంగానే వాళ్ళకు లోపల కూర్చోబెట్టారు. ఈ పోలింగ్ సిబ్బంది, ఏజెంట్లు వీరంతా కూడా లోపల పోలింగ్ కేంద్రంలో అందరూ కూడా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఆ మేరకు అందరూ కూడా లోపల కాస్త దూరం ఉన్నారు. అయితే ఇక్కడ పోలింగ్ కేంద్రం లోపల ఓటర్లను కూడా ఒకరొకరుగా పంపిస్తున్నారు. ఎందుకంటే ఒకటేసారి అందరూ వెళ్తే లోపల గుమిగూడమే కాకుండా ఒకటేసారి ఇబ్బంది అవుతుందని చెప్పి కూడా ఒకరొకరిని కూడా పోలింగ్ కేంద్రంలోకి పంపిస్తున్నారు. ఒకరు ఓటు వేసి వచ్చిన తర్వాత మరొకరిని పంపిస్తున్నారు. అయితే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు చర్యలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో
మొత్తం 5 డివిజన్లు ఉన్నాయి. రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలో సులేమాన్ నగర్, శాస్త్రీపురం, మైలాడ్దేవపల్లి, రాజేంద్ర నగర్, అత్తాపూర్ ఈ 5 డివిజన్లు రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోకి వస్తాయి. అయితే మొత్తం చార్మినార్ జోన్ పరిధిలో మొత్తం 36 డివిజన్ ఉన్నాయి. అయితే ఈ 6 సర్కిల్ పరిధిలో మొత్తం 36 డివిజన్ ఉన్నాయి కాబట్టి అంత 36 డివిజన్లకు సంబంధించి పాత బస్సు కిందికి వస్తుంది చార్మినార్ జోన్. ఈ పాత బస్సులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తే ఉద్దేశంతో పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు చర్యలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా దృష్టి అంతా కూడా చార్మినార్ జోన్ పైన ఉంటుంది. ఎందుకంటే ఈ పాత బస్సు ప్రాంతంలో అక్కడక్కడ కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉందని ముందస్తు సమాచారంతో పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టారు. పోలీసులను కూడా అతి సమస్యాత్మక క్రిటికల్ ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే ప్రత్యేక అదనపు బలగాలు ఏర్పాటు చేయడంతో పాటు వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితులను గమనిస్తూ దానికి తదనుగుణంగా ఆదేశాలు జారీ చేసే విధంగా కూడా పోలీసులు ఉన్నతాధికారులు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే కొన్ని అతి సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ఆ సీసీ కెమెరాలను పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా అనుసంధానించారు. ఒకవేళ అక్కడ ఏమన్నా పరిణామాలు తలెత్తిన వెంటనే ఆ క్షేత్రస్థాయి కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షిస్తూ వెంటనే తదనుగుణంగా అక్కడున్న పోలీసులకు ఇతర అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో పాటు వెంటనే క్షేత్రస్థాయికి వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేశారు. మొబైల్ రూట్ టీములను కూడా ఏర్పాటు చేశారు పోలీసులు. దీనికి సంబంధించి మౌంటెడ్ కెమెరా వెహికల్స్ కూడా ఏర్పాటు చేశారు. వీరంటిని పరిశీలిస్తూ ఉన్నతాధికారులు కమాండ్ కంట్రోల్లో ఉండి పరిశీలిస్తున్నారు. అవసరమైతే వెంటనే క్షేత్రస్థాయికి వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. ఇది ఉప్పర్పల్లిలోని అమర్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద పరిస్థితి. ఓటు స్టూడియో. పురపాలక శాఖ మంత్రి తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ డివిజన్ నందీనగర్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. సతీ సమేతంగా తరలివచ్చి ఓటు వేశారు. జూబ్లీహిల్స్ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్నటువంటి జూబ్లీహిల్స్ డివిజన్కి సంబంధించి పరిధిలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఈ పోలింగ్ కేంద్రంలో దాదాపుగా 885 ఓట్లు ఉన్నాయి. అయితే దానిలో ఇప్పటికే 60 నుంచి 70 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు మొదటి 2 గంటల్లో. ఈ పోలింగ్ కేంద్రానికి సంబంధించి మనం చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా సామాజిక దూరాన్ని పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇలా నగరంలో ఎంతో ఈసారి ఎన్నికలకు స్థానిక కార్పొరేట్ ఎన్నికలకు పార్టీలు కూడా, ఇటు పార్టీలు కావచ్చు, ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య, అదేవిధంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో గతంలో పోలిస్తే ఈసారి ఎన్నికల పోలింగ్ శాతం ఎంత ఉంటుందనేది కూడా చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. ఎప్పుడు కూడా నగరంలో చాలామంది ఈ ఓటింగ్ ఈ పోలింగ్ కేంద్రాలకు రావడానికి, గడప దాటడానికి ఇష్టపడని నగర వాసులు ఈసారి ఎంతమంది వస్తారనేది కూడా ఇటు పార్టీ వర్గాల్లో కూడా ఆందోళన నెలకొంది. సో ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మొదటి 2 గంటల్లో కేవలం పోలింగ్ కేంద్రాల సమీపంలో ఉన్నటువంటి ఒక 10 నుంచి 20 మంది మాత్రమే పోలింగ్ కేంద్రాలకు వచ్చినట్లుగా తెలుస్తుంది. దీంతో పోలింగ్ శాతం చూసినట్లయితే ప్రతి పోలింగ్ కేంద్రంలో 100 మించి కూడా ఓట్లు నమోదవ్వలేదు ఇప్పటి వరకు. సో సాయంత్రం వరకు 6 గంటల వరకు సమయం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి ఓటు వేయాలని చెప్పి రాష్ట్ర ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేస్తుంది. ఈ మేరకు నగర పౌరులంతా కూడా వారి కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కున్న ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటు హక్కు వినియోగించుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు ఇటు జూబ్లీహిల్స్కి సంబంధించి, బంజారాహిల్స్కి సంబంధించినటువంటి డివిజన్లో ఎక్కువగా సంపన్న వర్గాలతో పాటు సామాన్యులు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు ఎవరైతే వాళ్ళకి సమయం దొరికింది వాకింగ్కి వచ్చే వాళ్ళు కావచ్చు, లేదంటే ఇతర పనులకు వెళ్ళే కావచ్చు, ముందస్తుగా వాళ్ళు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుని వాళ్ళ కార్యక్రమాల్లో నిమగ్నం అవుతున్నారు. ఇక మిగతా వారంతా కూడా ఒక్కొక్కరుగా ఆ ఇళ్ల నుంచి బయటకు వచ్చి తమ పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కొన్ని చోట్ల నెలకొంది. ఇటు సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ నాయకులు, పార్టీ నాయకులు, అదేవిధంగా ఇతర ప్రముఖులంతా కూడా వారికి కేటాయించినటువంటి
పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే కొంతమంది ఇటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా కొంత ఆసక్తికరంగా నెలకొంది. ఇటు ఫిలిం నగర్ క్లబ్ కావచ్చు, జూబ్లీ క్లబ్, అదేవిధంగా ఇటు ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి BSNL పోలింగ్ కేంద్రం కావచ్చు, పక్కనే ఉన్నటువంటి ఉమెన్ కోఆపరేటివ్ సొసైటీ, ఇలా ఈ 4 పక్కనే ఉన్న జూబ్లీ పబ్లిక్ స్కూల్, ఈ 5 పోలింగ్ కేంద్రాల్లో కూడా చాలామంది సినీ ప్రముఖుల ఓట్లు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఎటువైపు మొగ్గుతారనేది, వాళ్ళు బయటకు వచ్చి ఓటు వేస్తారా లేదనేది కూడా ఈ ఫిలిం నగర్ కొంచెం ఆసక్తికరమైనటువంటి పరిణామాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది కూడా మిగతా డివిజన్లకు సంబంధించి కూడా ఓటు హక్కు పౌరులంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఈసారి చూడొచ్చు, అంటే నగరంలో యువత ఓటింగ్కు దూరంగా ఉంటుంది. సీనియర్ సిటిజన్స్, వయోవృద్ధులు చాలా చలాకీగా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు అనేది ముందు నుంచి గత 2 ఎన్నికల్లో పరిశీలించినా అదే నిరూపితమైంది. ఇప్పుడు కూడా చాలామంది పోలింగ్ కేంద్రాలకు సీనియర్ సిటిజన్స్, వయోవృద్ధులు చాలామంది వచ్చి ఓపికగా భౌతిక దూరాన్ని పాటిస్తూ శానిటైజర్ వాడుతూ మాస్కులు ధరించి ఎంతో ఓపికగా తమ ఓటు హక్కును వినియోగించుకుని గౌరవాన్ని చాటుకుంటున్నారు. కొంతమంది యువత కూడా ఇప్పుడిప్పుడే ఈ పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తుంది. అయితే సాయంత్రం 6 గంటల వరకు సమయం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును బ్యాలెట్లో బాక్సుల్లో నిక్షిప్తం చేయాలని చెప్పి కోరుతున్నారు. అయితే బ్యాలెట్ విధానం 18 ఏళ్ల తర్వాత బ్యాలెట్ విధానంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అవగాహనతో జాగ్రత్తగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. వేసినటువంటి ఓటు ఎక్కడ కూడా వృధా అవ్వద్దు, చెల్లవద్దు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం సూచిస్తుంది. ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి బ్యాలెట్ విధానంలో తమకు నచ్చినటువంటి అభ్యర్థులను ఎన్నుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది. ఇది ప్రస్తుతం బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. ధన్యవాదాలు సతీష్. సరూర్ నగర్ వద్ద తాజా పరిస్థితి మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఈ యొక్క ఓటింగ్ ప్రక్రియ GHMCకి సంబంధించినటువంటి ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగుతుంది. ప్రస్తుతం మనం లింగోజిగూడ డివిజన్కి సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రం వద్ద సరూర్ నగర్ జడ్పీ స్కూల్లో ఈ యొక్క లింగోజిగూడకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ సాగుతుందని చెప్పొచ్చు. ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకునేందుకు జనం ఇప్పుడిప్పుడే కొద్దిగా పెద్ద మొత్తంలోనే తరలి వస్తున్నారని చెప్పొచ్చు. మనం చూసినట్లయితే కనుక ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చేటటువంటి ఓటర్లకి ఓటర్ స్లిప్ని అందజేసేందుకు కానీ ప్రత్యేకంగా టేబుల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఎవరైతే ఓటు హక్కును వినియోగించుకోవడం వచ్చే వాళ్ళు ఎవరికైనా మాస్కులు లేకపోతే ఈ ఓటర్ స్లిప్స్ని ఇచ్చే ప్రాంతంలోనే వాళ్ళకు సంబంధించినటువంటి మాస్కుల్ని కూడా ఒక్కొక్కరికి అందజేసేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఒక టేబుల్స్ని ఏర్పాటు చేసి కొంతమంది సిబ్బంది ఇక్కడ ఉండి వీళ్ళకి వాళ్ళ ఓటర్ హక్కుని అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఓటర్ ఐడిని తీసుకుని వాటిని సరిపోల్చిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఓటర్ స్లిప్స్ని కూడా అందజేస్తున్నారు. అయితే ఇక్కడ నుంచి ఓటర్ స్లిప్స్ని తీసుకొని ఈ యొక్క సరూర్ నగర్ జడ్పీ స్కూల్లో ఓటర్ హక్కును వినియోగించుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేశారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే కొంతవరకు ఈ యొక్క సోషల్ డిస్టెన్సింగ్ అనేది అంటే భౌతిక దూరం పాటించడానికి మాత్రం ఇక్కడ కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని కూడా మనం చెప్పచ్చు. ఎందుకంటే జనం కొంచెం అంటే ఓటర్లు కొద్దిగా ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వస్తుండడం, అందరూ కూడా వీలైనంత త్వరగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ఇక్కడ నుంచి అంటే తిరిగి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఉన్న నేపథ్యంలో అందరూ కూడా వేగంగా వచ్చి ఒకేసారి అంటే తమ యొక్క ఓటర్ స్లిప్స్ కోసం ఇక్కడ నిలబడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కళ్ళ కనిపిస్తాయి. మొత్తంగా చూసినట్లయితే ఉదయం నుంచి కూడా అంటే ఇక్కడ మనం చూడొచ్చు టేబుల్స్ పైన శానిటైజర్ బాటిల్, అదేవిధంగా ప్రత్యేకంగా మాస్కుల్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ఇక్కడికి వస్తున్నారో అంటే అందరికీ ఇప్పటికే మాస్కులు ధరించిన తర్వాత మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోవడానికి రావాలని ఇప్పటికే చెప్పినప్పటికీ కూడా అనుకోని పరిస్థితుల్లో కొంతమందికి మాస్కులు లేకుండా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరైతే ఇక్కడికి మాస్క్ లేకుండా వస్తారో వాళ్ళకి మాస్కులను కూడా అందించేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. మరోవైపు ఇక్కడ మనం చూసినట్లయితే ఉదయం 7 గంటల నుంచి కూడా ఈ లింగోజీ ప్రాంతానికి సంబంధించినటువంటి ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఇక వీరిలో అత్యధిక స్థాయిలో చూసినట్లయితే కనుక యువత కొంత ఎక్కువగా ఈ ప్రాంతం వినియోగించుకోవడానికి ముందుకు వస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ ఎల్బీ నగర్ సర్కిల్లో చూసినట్లయితే కనుక మొత్తం 4 డివిజన్లు ఉన్నాయి. 180,572 మంది ఓటర్లు ఉండగా ఇక ప్రస్తుతం మనం లింగోజిగూడకు సంబంధించి అయితే మొత్తం 8 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారంతా కూడా అంటే ఇక్కడికి వచ్చేటువంటి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఉదయం నుంచి కూడా క్యూలైన్ల నుంచి ఉంది. ఇక అయితే కొంత భౌతిక దూరాన్ని పాటించాలన్న ఉద్దేశంతో ఇప్పటికే పోలీస్ సిబ్బంది ఇక్కడికి వచ్చేటువంటి వారికి సోషల్ డిస్టెన్స్ని పాటించాలన్న వివరాలను కూడా తెలియజేస్తున్నారు. మరోవైపు ఓటు హక్కును వినియోగించుకునే వాళ్ళు తప్పనిసరిగా తమ చేతులను శానిటైజ్ చేసుకోవాలని చెప్పిన వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. మొత్తం చూసినట్లయితే ఉదయం నుంచి ఈ యొక్క లింగోజిగూడ ప్రాంతంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇప్పటివరకు మనం చూసిన ప్రాంతంతో పోలిస్తే కొంత వేగంగా ఈ ప్రాంతంలో ఓటింగ్ సరళి కూడా నడుస్తున్నట్టు తెలుస్తుంది.
ఇక దాదాపు ఇక్కడ ఈ యొక్క మన ఎల్బీ నగర్ సర్కిల్ చూసినట్లయితే 180,000 మందికి పైగా తమ ఓటు హక్కును వినియోగించుకునే నేపథ్యంలోనే ఉదయం నుంచి కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా లింగోజిగూడ డివిజన్కి సంబంధించినటువంటి ఓటర్లు భారీగానే తరలి వస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఎస్ఈసీ కార్యాలయం వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభం ఇప్పటికే 2 గంటలకు పైగా పోలింగ్ పూర్తయింది. అయితే పోలింగ్ కేంద్రాల వద్ద చూస్తే జనాలు పెద్దగా కనిపించట్లేరు. మనం ఇక్కడ వెబ్ కాస్టింగ్ ద్వారా వస్తున్న పోలింగ్ కేంద్రాల్లో చూసుకుంటే చాలా పోలింగ్ కేంద్రాలలో చాలా తక్కువ సంఖ్యలోనే జనాలు ఓట్లు వేసేందుకు వస్తున్న కనిపిస్తుంది. కొన్ని పోలింగ్ కేంద్రాలు ఖాళీగా కూడా దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ నగరవాసులు ఓటు వేయడానికి పెద్దగా ముందుకు రాలేదని చెప్పుకోవచ్చు. ప్రముఖులు మాత్రం కొందరు ఇప్పటికి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కానీ ఇంకా చాలా చోట్ల పోలింగ్ కేంద్రాలకు జనాలు పెద్దగా తరలిరాని పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా పెద్దగా క్యూ లైన్లు కూడా లేవు. అంతే ఓటింగ్ మాత్రం ఇప్పటికీ ఆశాజనకంగా లేదనే చెప్పుకోవచ్చు. ప్రతి 2 గంటలకు మారు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారుల నుంచి నివేదికలు తీసుకుని ఓటింగ్ శాతాన్ని ప్రకటించింది. కాసేపట్లో ఇందుకు సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మొదటి 2 గంటల్లో 5% లోపే ఓటింగ్ నమోదైనట్టు సమాచారం అందుతుంది. ఎన్నికల సంఘం ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. మొత్తంగా చూస్తే పోలింగ్ ప్రక్రియకు సంబంధించి చూసుకుంటే ఇప్పటివరకు పెద్దగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరుగుతున్నట్లు కనిపించట్లేదు. పోలింగ్ ప్రక్రియ మాత్రం సజావుగానే సాగుతోంది. అయితే పోలింగ్ శాతాన్ని మాత్రం చూసుకుంటే జనాలు పెద్దగా పోలింగ్కి స్పందించట్లేదు. పోలింగ్కి ఇంకా ముందుకు రాలేదని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో పలువురు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కాల్ సెంటర్కు ఫోన్ చేస్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది. చాలామంది చోట్ల తమ ఓట్లు గల్లంతయ్యాయని వారు చెప్తున్న పరిస్థితి. గత ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నప్పటికీ ఇప్పుడు తాము ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి లేదని, తమ ఓట్లు జాబితాలో లేవన్న కాల్స్ కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కోసం. ఇదే సందర్భంలో పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి సజావుగా సాగేలా అవసరమైన ఏర్పాట్లు చేశారు. వెబ్ కాస్టింగ్తో పాటు సీసీ కెమెరాలో వీడియోగ్రఫీ చేయించడంతో పాటు శాంతి భద్రతలకు సంబంధించి ఎలాంటి సమస్య లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. అటు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పోలింగ్ ప్రక్రియను కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ ఎటువంటి ఘటనలు జరగకుండా అవసరమైన మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు రఘువర్ధన్. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉప్పర్పల్లి పోలింగ్ కేంద్రంలో సీఎస్ ఓటు వేశారు. భాగ్యనగర ఓటర్లందరూ తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని సోమేష్ కుమార్ కోరారు. కిందికి రానియండి సార్. జీహెచ్ఎంసీ ఎలక్షన్ కోసం ఊపర్పల్లి పోలింగ్ బూత్లో వచ్చి సకుటుంబంగా ఓటు ఇవ్వడం జరిగింది. వేరే చోట నుండి ఫీడ్బ్యాక్ కూడా ఉన్నాయి. చాలా సజావుగా ఏర్పాటు జరిగింది. అన్ని చోట పీపుల్ పొద్దునే వచ్చి ఓటింగ్ మొదలుపెట్టారు. భాజపా ఎమ్మెల్సీ రామచంద్రరావు తార్నాకలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ మొదలైంది.
అన్ని ఏర్పాట్లు ఎలక్షన్ సైబరాబాద్ సిపి సజ్జనార్ నాంపల్లిలోని వ్యాయామశాల హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజలందరూ కూడా కోరుతున్నాను, ఈరోజు ఎంత పని ఉన్నా ఏమున్నా ఫస్ట్ ఓటేసేసి ముందిన పని చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఓట్ ఫస్ట్ అండ్ వర్క్ నెక్స్ట్. సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. మన 3 కమిషనరేట్లు కూడా చాలా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 51,000 సిబ్బందితో మనం బందోబస్తు చేయడం జరుగుతుంది. ఈసారి ఎన్నికల ప్రత్యేకత ఉంది, ఎందుకంటే ఇది కోవిడ్ సమయము. మనము ఇక్కడ చూశాను, నేను ఇప్పుడు మన పోలింగ్ స్టేషన్లో నాంపల్లిలో చాలా కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తున్నారు, ఫిజికల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తున్నారు, ప్లస్ అదేవిధంగా శానిటైజర్స్ పెట్టినారు, మాస్క్ వేసుకున్నారు. సో ప్రజలు ఎవరు కూడా ఎలాంటి భయం వద్దు, ఎలాంటి మనము ఏమైతుందో అనుకోవద్దు. మీరందరూ కూడా భయం లేకుండా మీరందరూ కూడా వచ్చి ఓటు హక్కుని వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను. ప్రజలందరూ కూడా నిర్భయంగా స్వేచ్ఛగా వచ్చి ఓటు వేసేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ కుందన్బాగ్లో ఓటు వేశారు. Thank you. Okay. Raja.